ప్రియమైన దేవుని వర్లారా, 65వ లేఖనాల పరిశోధన సదస్సుగా ఈ ప్రాంతంలో దేవుడు చూపిన కృపను బట్టి తిరిగి ఒకరోజు లేఖనాల పరిశోధన తరగతులలో మనం వచ్చేసాం. రెండవ పాఠంగా బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని మొదటి శతాబ్దంలో పౌలు గారు మాట్లాడిన ఒక అపురూపమైన వాక్య భాగాన్ని మనం ఆలోచించగలిగితే, నేను క్రీస్తు రాయబారిని అన్న పదాన్ని ప్రయోగించినట్లుగా మనం చూడగలం. లేఖనాల పరిశోధన అనగానే వాక్యంలో ఉంటున్న భావాన్ని తెలుసుకునే ప్రయత్నం, ఒక విషయాన్ని గురించి ఆలోచించడానికే సమాజంలో మేధావి వర్గాలు, కాన్ఫరెన్సులు, చర్చలు జరుగుతున్న ఈ కాలాలలో దేవుని మాటను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. మనుషులు మాట్లాడిన మాటలే అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్న ఈ కాలాలలో దేవుడు రాయించిన మాటను అర్థం చేసుకోవాలంటే పరిశోధన అనేది చాలా తప్పనిసరి. ఇది మొదటి శతాబ్దంలో మనకు కనపడుతుంది. క్రీస్తుకు పూర్వం కూడా లేఖనాల పరిశోధన మనకు కనపడుతుంది. కానీ అపోస్తలులు వెళ్ళిపోయిన తరువాత పరిశోధన కుంటుబడి మళ్ళీ 21వ శతాబ్దంలో 20-21 శతాబ్దాలలో మళ్ళీ పరిశోధన అనేది పుంజుకుందన్న సంగతి మీ అందరికీ తెలుసు. పౌలు గారు ఎక్కడ మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, అసలు ఆ సందర్భం ఏంటి, ఇంతకీ ఏ విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళగలిగితే, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చూడండి. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, మేము క్రీస్తుకు రాయబారులమై, రాయబారి అన్న పదాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అసలు రాయబారులని ఎవరిని పిలుస్తారు, రాయబారులని ఎవరిని పిలుస్తారు? మన దేశంలో ఉంటున్న అనేక మంది విదేశాలలో స్థిరపడ్డారు. మరి విదేశాలలో ఉంటున్న మన దేశస్తులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాలతో మాట్లాడి మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వారికి మధ్యవర్తిత్వంగా ఉండటానికి ప్రతి దేశంలో మన దేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయాలు ఉంటాయి. వాటిని దౌత్య కార్యాలయాలు ఉంటాయి. వాటిని తెలుగులో రాయబార కేంద్రాలు అని కూడా పిలుస్తారు. మన జగిత్యాల్లో ఒక ఏజెంట్ మోసం చేశాడు. బహ్రెయిన్కు, మస్కట్కు పంపిస్తానని చెప్పి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆగిపోయారు. మళ్ళీ మన ప్రాంతానికి రావాలంటే వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా మరి ఆ దేశంలో ఉంటున్న దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి ఇక్కడ వారికి ఫోన్ చేయించి ఇక్కడ వారు మన ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరిపి మొత్తానికి వారి కష్టం నుంచి ఏదో బయటపడగలిగారు రాయబార కేంద్రం వలన. కాబట్టి రాయబారి అనగానే ఒక మధ్యవర్తి, ఆ దేశ ప్రభుత్వానికి మన దేశ ప్రభుత్వాలకి మధ్య రాయబారులుగా కనపడుతుంటారు. కాబట్టి పౌలు గారు
మేము క్రీస్తుకు రాయబారులం అన్న పదాన్ని ప్రయోగించాడు. అంటే పౌలు గారు కూడా ఒక రాయబారిలానే మనకు కనపడుతున్నాడు. ఇక సామాన్యంగా మనం అర్థం చేసుకోవాలంటే, ఈరోజు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేవుడు కలిగించిన వస్తువులు చాలు అని మనిషి అనుకోకుండా రాత్రింబగళ్ళు కష్టపడి ఎన్నో వస్తువులను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఉదయం లేవగానే పేస్ట్ బ్రష్ అవసరం, రాత్రి పడుకోవటానికి ముందు కూడా ఇంకేదో అవసరం, ఏదో క్రీమ్ రాసేసుకుంటారు, లేదంటే ఏదో కాయిల్ పెట్టుకోవాలి. ఎన్నో వస్తువులు ఈరోజు మనకు అవసరం. కానీ మనిషి ఆరోగ్యకరంగా బ్రతకడానికి దేవుడు కలిగించిన వస్తువులు చాలు. కానీ మనిషి ఆలోచనలకు అంతు లేకుండా, కనిపెట్టే వస్తువులకు సరిహద్దులు లేకుండా ఎన్నింటినో కనిపెట్టి మన చేత కొనిపించడానికి ఈరోజు ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఈరోజు టీవీలో మనకు కనపడుతుంటాయి. కాసేపు కూర్చుంటే వస్తున్న కార్యక్రమాల కంటే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ, మనందరికీ తెలుసు. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు, ఈ వాణిజ్య ప్రకటనలు అంటారు. ఎందుకు ఈ వాణిజ్య ప్రకటనలు అంటే, ఏదో ఒక కంపెనీ ఒక వస్తువు తయారు చేసింది, ఆ వస్తువును మనకు పరిచయం చేయాలి. మనకు పరిచయం చేయాలంటే ఆ కంపెనీకి మనకి మధ్య ఒక రాయబారి కావాలి, మధ్యవర్తి, ఎవరొక రాయబారి కావాలి. ఈ వాణిజ్య ప్రకటనలో మనం చూడటం, ఓహో పలాని వస్తువు దీని కొరకు ఉపయోగపడుతుందని మనం అనుకోవటం, ఆ ఉత్పత్తులను మనం కొనుక్కోవటం, తద్వారా ఆ కంపెనీ లాభాలలోనికి వెళ్ళటం జరుగుతుంది. ఇలా ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు, ఎన్నో వాణిజ్య ప్రకటనలు ఈరోజు టీవీలలో మనం చూస్తున్నాం. దీనికి ప్రకటన లేదు అనేది ఏమైనా ఉందంటారా? ఒకవేళ టీవీలో ప్రకటనలు కాకపోతే ఇళ్లలకు వచ్చి ఆ ప్రోడక్ట్ గురించి మనకి చెప్పి అమ్ముకునేవారు కూడా ఉన్నారు. అంటే ఆ కంపెనీకి మనకి ఒక రాయబారిగా, ఒక మధ్యవర్తిగా, సరాసరి నేరుగా ఇంటికి వచ్చి ఆ ప్రోడక్ట్ను మనకు అమ్ముతుంటారు. అంటే ఈరోజు మనిషి ఏమనుకున్నాడంటే, తన జ్ఞానంతో ఎన్నో వస్తువులను కనిపెట్టి ఆ వస్తువులను సమాజానికి దగ్గర చేర్చడానికి ఒక రాయబారి కావాలి నాకు అనుకున్నాడు. ఈ రాయబారి ఎవరో ఒకరు అనుకుంటే కుదరదు. ఈ రాయబారి అందరికీ తెలిసిన వాడై ఉండాలి. ఈ రాయబారి ఇతను వాడుతున్నాడన్న సంగతి అందరికీ తెలిస్తే మిగిలిన వారు కూడా వాడేయాలి. అందుకే సినీ తారల్ని, స్పోర్ట్స్ స్టార్స్ అనుకుంటున్న వారిని ఈ రంగంలో ఎక్కువగా మనకు కనపడుతుంటారండి. ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువును మనకు పరిచయం చేయడానికి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటేనండి మతిపోతుంటుందండి. అంటే రాయబారులు, ఆ వస్తువుకు కంపెనీకి మధ్య రాయబారులుగా ఉండి మన చేత కొనిపించటమే ధ్యేయంగా ఈరోజు వాణిజ్య ప్రకటనలు రూపొందాయి. అంతకుముందు కళ్యాణ్ జ్యువెలర్స్ లేదండి. ఈ మధ్యకాలంలోనే కళ్యాణ్ జ్యువెలర్స్ అని వింటున్నాం మనం. ఏమంటే టీవీలలోనండి అడ్వర్టైజ్మెంట్ హోరు. కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందండి? ఒక మాస్టర్ స్కూల్లో పాఠం చెప్తుంటే ఆ పాఠశాల కురుస్తుంటుంది, రాసుకుంటున్న విద్యార్థి నోట్స్ మీద చిరుకులు పడగానే పిల్లల పుస్తకాలన్నీ తల మీద పెట్టుకుంటారు. మాస్టర్ చాలా బాధపడుతున్నాడు, అయ్యో చదువుకునే పిల్లలకి సరైన పాఠశాల లేదు కదా, ఇక లాభం లేదు, ఏదైనా చేద్దామని పూర్వపు విద్యార్థి ఇంటికి వెళ్తాడు. ఆయన ఎవరు? నాగార్జున. గేటు దగ్గరనే వాచ్మెన్ ఆపుతుంటే చూసి, ఎవరనుకుంటున్నాం మా మాస్టర్ లోపల రండివ్వండి భోజనం పెట్టి, చేయగడుకునేటప్పుడు పాఠశాల కురుస్తున్న సంగతి జ్ఞాపకం వచ్చేస్తుంది ఈ మాస్టర్కి. అడగాల వద్దా అనుకుంటూ అడగకుండానే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతాడండి. వచ్చేసరికి ఏం చేస్తాడు నాగార్జున? స్కూల్ అంతా బాగు చేయిస్తుంటాడు. అబ్బా, నమ్మకమే
జీవితం. ఏం అడ్వర్టైజ్మెంట్ అండి! ఓ పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయుడు, విద్యార్థి, ఎంత సెంటిమెంట్ అండి! అమితాబ్ బచ్చన్ టీచరు కాదు, నాగార్జున విద్యార్థి అంతకంటే కాదు. ఈరోజు కురుస్తున్న పాఠశాలను ఎవరైనా పట్టించుకుంటున్నారా? పాఠశాల కురవటం కాదు, భవనం లేకుండా చెట్ల కింద పిల్లలు విద్య నేర్చుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు కాదా? మరి ఎందుకు ఎంత బిల్డప్ ఇచ్చారంటే, ఇదిగో అమితాబ్ బచ్చన్ అడగకపోయినా ఆయన మనసులో ఏముందో నాగార్జునకు తెలుసు. నమ్మకం అంటే అది నమ్మకం. ఇదంతా మనకెందుకు చెప్పాడు? ఇదిగో కళ్యాణ్ జ్యువెలర్స్లకు మీరు రండి, మీకేం కావాలో మాకు తెలుసు, మా దగ్గర నమ్మకం ఉందన్న సంగతి మీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఆభరణాల కొరకు ఇంత తతంగా నడిపించారంటే చూడండి, బంగారు ఆభరణాలకు రాయబారులు కనపడుతున్నారు. బంగారు ఆభరణాలకి అంటే గార్నియర్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? గార్నియర్ అని ఒక షాంపూ ఉందండి, దాని అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఈసారి చూడండి మీరు. ఒక లారీ బురదలో కూరుకొని పోయి ఉంటుంది. ఇప్పుడు ఆ లారీని బయటికి లాగాలి. ఇప్పుడు ఎవరు రావాలి? గార్నియర్ షాంపూ పెట్టుకున్న ఆవిడ రావాలి. ఇప్పుడు ఎలా లాగుతుంది? ఇప్పుడు జడను లారీకి వేసి ఇలా గుంజగానే లారీ వచ్చేస్తండి. ఏమిటి ఇంత అబద్ధమా? ఏమంటే ఇలా అడ్వర్టైజ్మెంట్ చూడగానే మనకేమనుకుంటుందండి, లారీని లాగే అన్ని కాకపోయినా ఈ ఉన్నాయి డబల్ అన్నా కాకపోతాయా అని మన లెక్కలు మనకి కదా. ఈసారి మనం ట్రై చేసామనుకోండి, లారీ రావటం కాదు, ఈ వెంట్రుకలన్నీ లారీకే ఉండిపోతాయి. ఆఫ్టర్ ఒక షాంపూ గురించి ఏమన్నా ఒక వాణిజ్య ప్రకటన చూడండి, మతిపోతుందండి అసలు. ఏమంటే ఈ ప్రకటనలు చూసి ఏదో వస్తువు కొనకుండా మనం ఉండలేమండి, ఎందుకంటే ప్రకటనలు అలాంటివి. రావణాసురుడి గారికి తలకాయ నొప్పి వస్తుంది. ఇప్పుడు ఏం రాసుకోవాలి? ఆయనకే ఎందుకు రావాలి అంటే ఆయనకు తలకాయలు ఎక్కువ. 12 తలకాయలున్న అతనికే తలనొప్పులు పోగొట్టింది అమృతాంజన్. మనకెన్ని తలకాయలున్నాయి? మన తలకాయ నొప్పి పోగొట్టదా? చూసారా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్? ఏమంటే చరిత్రలో ఉంటున్న రావణాసురుడి గారికి తలనొప్పి వచ్చిందో లేదో తర్వాత సంగతి, కానీ అడ్వర్టైజ్మెంట్లో మాత్రం తలపట్టుకుని కూర్చుంటాడు. వెంటనే అమృతాంజనం ఉంది కదా, రాసేసుకోగానే తలనొప్పి పోయినట్టుగా అడ్వర్టైజ్మెంట్ చూడండి. అంటే అన్ని తలకాయలు ఉన్న ఆయనకే తలనొప్పి పోయింది, ఒకటి ఉన్న మీ తలనొప్పి పోగొట్టదా ఈ అమృతాంజన్? ఇంకో అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి, ఏమని? టీ గురించి. ఈ టీ తాగుతుంటే టీ ఆరోగ్యానికి మంచిది కాదు కదంటే ఎవరన్నారు? చాలా మంచిదనేసరికి ఫోటోలో ఉన్నోడు ఏమనుకుంటాడు, నేను బతుకున్నప్పుడున్నా బాగుండు ఈ టీ అంటే, ఆ టీ తాగితే నేను చచ్చిపోయేవాడిని కాదు, హాయిగా బతుకున్నవాడని ఎక్కడున్నాడు అనుకుంటుంటాడు? ఫోటోలో ఉన్నాడు. ఇంకా మెంటాస్ అడ్వర్టైజ్మెంట్ మాత్రం భలే ఉంటుందండి. రాజుగారు అంతఃపురంలోనికి వస్తుంటాడు, కరెంట్ పోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక సైనికుడికి ఉపాయం వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ మెంటాస్ వేసుకోవాలి. మెంటాస్ వేసుకుని ఏమనాలి? ఈ అనేసరికి మొత్తం వెలుతురంతా నేల మీద పడి మళ్ళీ లైట్లు వచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. అంటే మెంటాస్ తింటే పళ్ళు అంత మిలమిలా మెరిసిపోతాయి. ఇక ఇంట్లో ట్యూబ్లైట్లు ఎందుకు? వాడికి మెంటాస్ చేసి ఈ అంటూ కూర్చోబెట్టడమే, ఇంకా కరెంట్ బిల్ కూడా తగ్గిపోద్ది కదా మనకి. ఇలా చూస్తుంటే వాడుకునే వస్తువుల గురించి రాయబారులు ఈరోజు మనకు కనపడుతున్నారు. థమ్సప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వాడు ఎప్పుడు భూమి మీద ఉండడండి. థమ్సప్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు భూమి మీద ఉన్నట్టు ఉండదండి, మొత్తం ఆకాశాలు, మెరుపులు, మేఘాలు. చివరికి అంటాడండి, టేస్ట్ ద థండర్.
అంటే ఉరుమును మింగితే ఎలా ఉంటుందో థమ్సప్ తాగితే ఎలా ఉంటుందట. ఏం అడ్వర్టైజ్మెంట్లు అండి. అలానే వాళ్ళు అలా ఇచ్చుకుంటున్నారు అని మనం తప్పుపడటం కాదు, కానీ ఒక వాడుకునే వస్తువులకు రాయబారులు కనపడుతున్నారు మనకి. సచిన్ వస్తాడు అప్పుడప్పుడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మనమే అనుకుంటాం 100 సెంచరీలు ఈ బూస్ట్ తాగే కొట్టాడేమో అని మనం అనుకుంటాం. 100 సెంచరీలు ఆ బూస్ట్ తాగేనా? ఆలోచించండి ఒక్కసారి. బూస్ట్ తప్ప ఇంకేమీ తినలేదా? అయినా ఏ ప్రోడక్ట్నైతే వీళ్ళు మనకు చూపిస్తున్నారో అసలు అవి వాళ్ళు వాడతారంటారా మీరు? నాకైతే డౌటేనండి. ఏదో ఆ కంపెనీ వాడు కోట్ల రూపాయలకు మురిసిపోయి మనకు చూపిస్తున్నారు, వాడినట్టు, తాగినట్టు, దూకినట్టు. కానీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చెక్ చేస్తే సచిన్ ఇంట్లో బూస్ట్ ఉంటుందో మరి. అంటే ఒక వస్తువును సమాజానికి తీసుకుని వెళ్ళటానికి రాయబారులు కనపడుతున్న కాలాలలో పౌలు గారు అన్న మాట మాత్రం చాలా ఆర్ద్రతతో కూడిన మాట. మేము క్రీస్తుకు రాయబారులం. సమాజంలోనికి వస్తువులను తీసుకొని వెళ్ళే రాయబారులం కాదు, వస్తువులను పరిచయం చేసే మధ్యవర్తులం కాదు. మేము క్రీస్తు కొరకు రాయబారులం. క్రీస్తు మహాజ్ఞానాన్ని ఇదిగో సమాజానికి తీసుకొని వెళ్ళటానికి ఇదిగో రాయబారులం మేము అంటున్నాడు. సమాజానికి ఇదే కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక సబ్బు గురించి రాయబారులండి, ఫెయిర్ అండ్ లవ్లీ గురించి రాయబారులండి. ఫెయిర్ అండ్ లవ్లీ ఏమని చెప్తాడు? 6 వారాల్లో మన మేలిమి ఛాయ బంగారు వర్ణం. బంగారు వర్ణమా? 6 వారాల్లోనే 6 కదా, 600 వారాలు రాసిన బాబుమోహన్ అలానే ఉంటాడు. 6 కాదు, 60 కాదు, 600 వారాలు బాబుమోహన్ గారికి రాసి మన దగ్గర తీసుకురండి. ఎలా ఉంటాడు? అలానే ఉంటాడు. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? బైబిల్ మార్చుకొనలేరు అని చెప్పేసిందండి, అంతే. చూసారా? సమాజం దగ్గరికి వస్తువులను ఆర్భాటంగా తీసుకొస్తున్నారు. వాడుకుంటే అరిగిపోయే, కరిగిపోయే, వాడిపోయే ఈ వస్తువుల గురించి ఇంత ఆర్భాటాలు ఎందుకండి? మనిషికి కావలసింది వాక్యం ప్రియమైన వారలారా. అవసరాలు తీర్చే వస్తువులు కాదు, మనిషికి కావలసింది వాక్యం. మనిషి బ్రతుకు విలువ తెలిపే దేవుని మాటలనే మహాజ్ఞానం కావాలి. మనిషిని ప్రేమించటం అంటే వాడికి ఏదో వస్తువుని ఇవ్వటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మహాజ్ఞానాన్ని వాని చెంతకు తీసుకుని వెళ్ళటం. పౌలు గారు అదే అంటున్నాడు, మేము క్రీస్తుకు రాయబారులం అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూడండి, పౌలు గారు మళ్ళీ అదే పదాన్ని ప్రయోగించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు. ఇది ఒక రాయబారిగా దేని కొరకు నేను సంఖ్యలు వేయించుకున్నానో మీకు తెలుసు కదా, ఆ సువార్త కొరకే అన్నాడు. ప్రతి మనిషికి దేవుని మహాజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళటానికి ఒక రాయబారిగా ఉంటున్న పౌలు సంఖ్యలు వేయించుకున్నాడు. దేవుని మహాజ్ఞానాన్ని ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి. పౌలు గారి జీవితాశయం అండి. ఏ రోజైతే క్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించి యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి ప్రభావితుడయ్యాడో, యేసుక్రీస్తును చూసి నేను కూడా ఆయనలాగే బ్రతకాలన్న ఆలోచన కలిగిందో, ఆనాటి నుంచి పౌలు గారి జీవితం మహా అద్భుతం అంటే మహాద్భుతం. ఇక క్రీస్తులాగే నేను బ్రతకాలి, క్రీస్తు కొరకే నేను బ్రతకాలి, క్రీస్తు పడిన శ్రమలు నేను పడాలన్న ఆశ కలిగిన వారు
పౌలు గారి కంటే ఇంకెవరున్నారు చెప్పండి? అద్భుతాలను ఆదర్శంగా తీసుకొని ఇదిగో క్రీస్తులా మేము కూడా అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకున్న వారే కనపడుతున్నారు తప్ప యేసుక్రీస్తు శ్రమలను ఆదర్శంగా తీసుకున్న గొప్పవాడండి పౌలు గారు. ఇదిగో ఈ వాక్యము లేకపోతే నా జీవితం పోయేదో అని తలంచుకొని, నా ఒక్క జీవితమే కాదు, ఈ వాక్యం నేను తీసుకొని వెళ్ళకపోతే దేవుని పిల్లలందరూ ఏమైపోతారని ఆలోచన చేసి ఈ మహాజ్ఞానికి రాయబారిగా మారాడు. రాయబారిగా సమాజానికి కావలసింది వాక్యమే అని నిర్ణయించుకున్నాడు పౌలు. వస్తువులు ఎందుకు ప్రియమైన వారలారా? వస్తువుల కంటే మనిషి గొప్పవాడు. మనిషికి కావలసింది వాక్యము కావాలి. యేసుక్రీస్తు వాక్యాన్ని గురించి ఎన్నోసార్లు గొప్ప చేసిన సందర్భాలు మనకు తెలుసు. మార్తా, నువ్వు అనేకమైన పనుల చేత తొందరపడుతున్నావు, కానీ నీకు అవసరమైనది ఒక్కటే అంటే వాక్యము ఒక్కటే మనకు అవసరమైనది. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి మొదట అన్నాడు. మొదట అంటే వాక్యం అనేది ఎంత విలువైనదో మీరు చూడండి. శిష్యులను పిలిచాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇది మీకు మొదట ఆజ్ఞ. 2, 3 కూడా ఉన్నాయని ఏమని చెప్పాడా? ఇది ఒక్కటే చెప్పాడండి. అంటే వాక్యము మనిషికి ఎంత అవసరమైందో ఆలోచించండి ప్రియమైన వారలారా. కానీ ఈరోజు వాడుకునే వస్తువుల గురించి ఉన్నంత పబ్లిసిటీ, వాడుకునే వస్తువులకు రాయబారులు ఉన్నారు తప్ప క్రీస్తు కొరకు రాయబారులుగా ఎవరున్నారు అన్నదే మన ప్రశ్న. అందుకే నేను మంచి టైటిల్ అండి, క్రీస్తు రాయబారులు ఎవరు అన్న టైటిల్ వేయటం జరిగింది. పౌలు గారు ఉన్నారు కదంటే పౌలు గారు బ్రతికున్నప్పుడు క్రీస్తుకు రాయబారిగానే ఉన్నాడు. పౌలు తదనంతరం ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి తీసుకుని వెళ్ళి రాయబారులు ఎవరున్నారు? మరి పౌలు ఎందుకు రాయబారిగా మారాలనుకున్నాడు? నేను క్రీస్తు కొరకు నిలబడాలి సమాజంలో పౌలు గారు ఎందుకు అనుకున్నాడంటే, పౌలు గారు క్రీస్తును చూశాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు ఆదర్శవంతమైన జీవితాన్ని మనకు చూపించాడు. పౌలు గారికి ప్రేరణ యేసుక్రీస్తు. పౌలు గారి కంటే ముందు యేసుక్రీస్తు కూడా రాయబారేనా అంటే రాయబారే యేసుక్రీస్తు కూడా. పరలోకమందున్న తండ్రికి భూమి మీదుంటున్న మనుషులమైన మనకి మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి మనల్ని తండ్రితో సమాధాన పరచవలనని యేసుక్రీస్తు చేసిన రాయబారం, యేసుక్రీస్తు చేసిన మధ్యవర్తిత్వం, యేసుక్రీస్తు చేసిన ప్రాణత్యాగం మనందరికీ తెలుసు కదా. అంటే పౌలు గారి కంటే ముందు క్రీస్తు కూడా దేవునికి రాయబారిగా కనపడుతున్నాడు. చూడండి ఆ మాటలు కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, రాయబారి, ఆయనే క్రీస్తు యేసను నరుడు. పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నవాడుగా తండ్రి కొరకు, తండ్రి పని నిమిత్తము భూమి మీదికి రాయబారిగా వచ్చి ఇదిగో మనల్ని తండ్రితో సమాధాన పరచవలనని ప్రాణత్యాగం చేసిన మధ్యవర్తి అండి, గొప్పవాడండి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా మీరు చూడగలిగితే అదే మాట మళ్ళీ మనకు కనపడుతూ చూడండి. 15వ వచనపు చివరి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనపు చివరి మాట. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు, రాయబారి. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే క్రీస్తు కూడా రాయబారే.
క్రీస్తును పోలి నేను నడుచుకోవాలన్న ఆలోచన కలిగిన వాడుగా, నేను కూడా క్రీస్తు దేవునికి రాయబారిగా ఉన్నాడన్న సంగతిని తెలుసుకున్న పౌలు గారు, క్రీస్తుకు నేను రాయబారినై ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి తెలియజేసి దేవుని దగ్గరికి అందరినీ తీసుకుని వెళ్ళాలని పౌలు గారి తాపత్రయం మనకు కనపడుతుంది. అందుకే రాయబారి అన్నాడు. ఏమంటే మన కుటుంబ జీవితం దగ్గర నుంచి దేశ భవిష్యత్తు వరకు ఈ రాయబారుల ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఏదైనా గొడవ జరిగిందనుకోండి, అది సద్దు మనగాలంటే ఎవరు కావాలి? ఒక రాయబారి కావాలి. అప్పుడప్పుడు మనం కూడా కాస్త నువ్వు చెప్పు అంట, నువ్వు చెబితే వెంటాడు, నువ్వు చెప్పు. అలాగే దేశ భవిష్యత్తును కూడా రెండు దేశాల మధ్య ఉన్న రాయబారులు కూర్చొని చర్చలు జరుపుకుంటారు. ఇక మా దేశం తరపున ఈ డిమాండ్స్, మీ దేశపు తరపున ఈ డిమాండ్స్ అయితే మేము అంగీకరించలేము. కాబట్టి ఇలా రాయబారులుగా ఉంటున్నవారండి చాలా సహనం కలిగిన వారుగా ఉండాలి, ఓర్పు కలిగిన వారుగా ఉండాలి, చాకచక్యంతో మాట్లాడగలిగిన వారుగా ఉండాలి, మెప్పించగలగాలి, ఒప్పించగలగాలి, సమస్యను సామరస్యంగా సద్దు మనగటట్టుగా చేయాలి. ఇక వివాహ సంబంధాలప్పుడు ఈ మధ్యవర్తుల ప్రాధాన్యత మనకు తెలిసిందే. వాళ్ళు ఇవి ఏ విషయం అన్నారో మనకు తెలియజేయటం, మన విషయాలన్నీ వాళ్ళకి తెలియజేయటం. అలాంటప్పుడు అండి మధ్యవర్తులను చక్కటి వారిని ఎంచుకోవాలి. ఒకవేళ మధ్యవర్తే ప్రాబ్లం అయ్యాడు అనుకోండి, మొదటికే మోసం అండి. ఏమన్నాడండి వాడు నా గురించి అంటే, ఆ మాటలు నేను నోటితో చెప్పలేను బాబోయ్ అన్నాడు అనుకోండి. అంత మాట అన్నాడా, గొడవ పెరిగిపోద్దండి. ఒకవేళ అన్నా వాడు నీ గురించి మంచి చెప్పాడు కదరా అంటే, మంచి చెప్పాడా, గొడవ తగ్గుతుంది. ఈ పక్షాన్ని దగ్గరకు వచ్చి ఆ ఏంటి విషయాలంటే, ఒకవేళ ఆ మాటలు నన్నే అనుంటే ఈ రోజు అని నరికేద్దును అన్నాడు అనుకోండి, వీడు వెళ్ళి నరికేస్తాడు. ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. గొడవ సద్దుమనగాలంటే సమస్యను పరిష్కరించే విధానంలో ఈ మధ్యవర్తి ఓర్పుతో నేర్పుతో ఉండగలిగితేనే ఒక మంచి రాయబారిగా మిగులుతాడు. ఒక యేసుక్రీస్తుని గురించి ఆలోచించిన, ఒక పౌలు గారిని గురించి ఆలోచించిన, ఏమంటే మధ్యవర్తులుగా ప్రజలమైన మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి ఓర్పు సహనాన్ని కలిగిన వారు. ఎందుకంటే తండ్రిని గురించి మనకు తెలియజేస్తున్నారు, మన గురించి తండ్రికి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తుని గురించి ఎన్నోసార్లు చదువుకున్న ఉపమానం మనకు తెలుసు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. 3 ఏళ్ల నుంచి యజమానుడు వస్తూ చూస్తున్నాడు, పండ్లు దొరకలేదు, అది కాయటం లేదు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు, తోటమాలిని పిలిచి, నరిగే ఎందుకు, 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను కదన్నప్పుడు తోటమాలి, అయ్యా మీరు చూస్తున్నారు కరెక్టే, నేను కాదనటం లేదు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, కంచె వేస్తాను, ఈ సంవత్సరం ఫలించినా సరే, లేకపోతే చూద్దాంలేండి, మీరు అన్నట్టుగానే నరికేద్దాంలేండి అన్నారు. యజమానుడు దేవుడైతే చెట్టు మనమైతే మన గురించి వేడుకుంటున్న తోటమాలెవరు? యేసుక్రీస్తు. అంటే మధ్యవర్తిగా మనకు కనపడుతున్నాడు. యజమానుడు రాగానే నరికే అన్నప్పుడు యేసుక్రీస్తు వెంటనే ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాను, ఓకే అన్నాడు అనుకోండి, ఆ రోజు మన పని అయిపోయినట్టే. పోనీ యజమానుడు మర్చిపోయాడు అనుకోండి, ఇదిగో ఇది 3 సంవత్సరాల నుంచి కాయలు కావట్లేదు ఈ చెట్టు, ఎందుకయ్యా ఉంచుతున్నామని ఒకవేళ తోటమాలే యజమానుడితో మాట్లాడాడు అనుకోండి, ఆ చెట్టు ఉంటుందా? ఉండదు. మన గురించి తండ్రికి చెబుతూ, తండ్రి ప్రేమను మనకు చెబుతూ, మనకి తండ్రికి మధ్య సంబంధాన్ని పెంపొందించటానికి సహనం కలిగిన వాడుగా కనపడతాడండి యేసుక్రీస్తు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు మన తరపున తండ్రిని వేడుకుంటున్నాడు అని మాట మనకు కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు?
చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు, ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఒక రాయబారిగా ఎంత గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడో చూడండి. పౌలు గారు కూడానండి, ఆయన వాదన, ఆయన పటిమ, ఒకవైపు అన్యజనులను దేవుని దగ్గరికి తీసుకొని రావటానికి, క్రీస్తులోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన స్వంత వారైన ఇశ్రాయేలును కూడా క్రీస్తు దగ్గరికి నడిపించడానికి తాపత్రయపడుతున్నాడు ఒక రాయబారిలా. పౌలు గారి కంటే ముందు క్రీస్తు ఒక రాయబారిగా కనపడుతున్నాడు. క్రీస్తు తరువాత క్రీస్తు కొరకు రాయబారిగా ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళటానికి పౌలు గారు కనపడుతున్నాడు. అంటే రాయబారి మీద ఎంతో బాధ్యత ఉందన్నమాట. రాయబారి అంటే సమాజానికి మేలు చేసేవాడనమాట. రాయబారిగా ఉన్నావంటే ఇదిగో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడు రాయబారి. సమస్యను పెంచేవాడు కాదు రాయబారి, మధ్యవర్తి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా రాయబారిని గురించి ఆలోచిస్తుంటే బైబిల్లో రాయబారికి ఉండవలసిన లక్షణాలను గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఒక 2 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనపడుతుంటాయి. అందులో మొదటి మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము లాంటివాడు. నమ్మకమైన రాయబారి ఔషధము లాంటివాడు. ఎందుకు? ఒక సమస్యను పరిష్కరించి వస్తాడు. రోగానికి మందు ఎంత అవసరమో ఒక నమ్మకమైన వాడు, ఒక మెడిసిన్ లాంటి వాడు అక్కడికి వెళ్ళితే ఆ సమస్యను పరిష్కరించేస్తాడు. యేసుక్రీస్తు కూడా తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, రోగిగా ఉన్నవాడికే వైద్యుడు కావాలి కదా అన్నాడు. ఇంతకీ రోగం అంటే పాప రోగం, వైద్యుడంటే ఎవరో కాదు తనే. ఇక తను వేయబోయే మందు మరేదో కాదు, వాక్యమే యేసుక్రీస్తు అన్న మాట మీరు ఆలోచించగలిగితే నమ్మకమైన రాయబారి ఔషధము లాంటివాడు. ఒక జక్కయ్యను మార్చేశాడు. ఒక నమ్మకమైన రాయబారిగా తండ్రి దగ్గరికి అనేక మందిని తీసుకొని రావటంలో యేసుక్రీస్తు ఒక ఔషధము లాంటి వాడుగా కనపడుతున్నాడు. పౌలు గారు కూడా అంతే. ఇంచుమించు ఆసియా ఎందంతటా ఇదిగో క్రీస్తుని గురించి ప్రకటించిన వాడుగా పౌలు గారు కనపడుతున్నారు. తన సువార్త దండయాత్రలలో ఎంతో మందిని క్రీస్తు వైపుకు మళ్లించిన మహానుభావుడండి పౌలు గారు. అంటే ఒక ఔషధము లాంటి వాడు. ఇంకా చూడండి సామెతల గ్రంథము 25వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. నమ్మకమైన వాడు కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు అన్నాడు. కోతకాలంలో మంచు రైతుకు చాలా ఉపయోగకరమైనదంటే, కోతకాలం అప్పుడు మంచు పడుతుంటే ఆ మంచుకు గింజ గట్టి పడుతుంది. ఎప్పుడైతే గింజ గట్టి పడుతుందో దిగుబడి ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే దిగుబడి ఎక్కువ అవుతుందో రైతుకు లాభం. తెలివిగలిగిన రైతు కోతకాలంలో మంచు కురవాలని కోరుకుంటాడు. గింజ తేలికగా ఉందనుకోండి బరువు రాదు, బరువు రాకపోతే రేటు రాదు. కోతకాలం అప్పుడు మంచు పడుతున్నప్పుడు గింజ గట్టి పడుతుంది. ఎప్పుడైతే గింజ గట్టి పడుతుందో రేటు పెరుగుతుంది.
అంటే అధిక దిగుబడి వస్తుంది. అలాగే ఒక నమ్మకమైన వాడు దేవుని పనిలో ఉంటే ఆత్మల దిగుబడి ఎక్కువ జరుగుతుంది దేవుడు కొరకు. ఒక నమ్మకమైన వాడు రాయబారిగా ఉంటే అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? ఈ మహా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆవేదనతో, ఆలోచనలతో వాళ్ళకు అర్థమయ్యేలా ఎలాగైనా ఈరోజు అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలన్న తపన నమ్మకమైన వాడి మాటల్లో మనకు కనపడుతుంది. నమ్మకమైన వాడి మాటల్లో కనపడుతుంది. అందుకు ఒక నమ్మకమైన వాడు కోతకాలంలో మంచు చల్లదనం ఎలా రైతుకు ఉపయోగపడుతుందో అలాగే ఒక నమ్మకమైన వాడు వాక్య పరిచర్యకు వెళితే దేవుడు కూడా అంతా సంతోషపడతాడు. ఆ నమ్మకం యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదికి వచ్చినప్పుడు పరలోకమందున్న తండ్రి సంతోషపడ్డాడండి. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడిని, యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే నమ్మకమైన రాయబారి తనను పంపు వాని హృదయమును తెప్పరిల్ల చేయను అన్నాడు. క్రిందనే తెప్పరిల్ల చేయను. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి ఆనందపడ్డాడు. ఒక పౌలు గారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఆనందపడ్డాడు. ఎందుకంటే అపోస్తలులకు సమానంగా ధీటుగా పరిచరణ సాగించిన వాడు పౌలు గారు. ఆలస్యంగా వచ్చిన అనేక మందిని దేవుని దగ్గరకు మళ్లించాలన్న తపన కలిగిన వారుగా పౌలు గారు కనపడుతుంటారు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక నమ్మకమైన వాడుగా ఉండాలి, ఒక ఔషధం లాంటి వాడుగా ఉండాలి రాయబారి. ఇలాంటి వారు సమాజంలో కనపడుతున్నారు. నమ్మకం కలిగిన వారిని ఈరోజు చూడగలుగుతున్నామా? ఔషధం లాంటి వాడిగా ఈరోజు సమాజంలో ఎవరైనా కనపడుతున్నారంటే క్రీస్తు రాయబారులుగా బయలుదేరి క్రీస్తునే ప్రకటించకుండా, వాక్యాన్నే ప్రకటించకుండా, వాక్యాన్ని మార్చి తప్పుడు మార్గంలో తీసుకుని వెళుతున్న వారు ఈరోజు అనేకులు ఉన్నారు. మొదటి మాటల్లో మీరు విన్నారు. మరి ఏం జరిగిందంటారా? ఏం జరిగిందంటే మళ్ళీ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనంలో మొదటి మాట చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది. దుష్టుడైన దూత కీడునకు లోబడును. దూతనగానే దేవదూత అనుకోకండి. ఇక్కడ రాయబారిని మధ్యవర్తి అనొచ్చు, దూత అని కూడా పిలవచ్చు. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సమాచారాన్ని చేరవేసేవాడిని దూత అనొచ్చు, పర్యాయ పదం. దుష్టుడైన వాడు ఒకవేళ రాయబారిగా దూతగా ఉంటే కీడునకు లోబడును. అంటే క్రీస్తు రాయబారులుగా బయలుదేరి దుష్టులైపోయి కీడునకు లోబడ్డారు. ఇంతకీ కీడునకు లోబడటం అంటే అర్థం ఏంటి? అది ఆ మాట కూడా చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు రాస్తున్న ఒక అద్భుతమైన మాట. 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఉంటున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. దుష్టుడైన దూత కీడునకు లోబడును. కీడు, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. అంటే దూత దేనికి లోబడ్డాడనమాట? డబ్బు, ధనానికి లోబడ్డాడు. సమస్యను పరిష్కరించడానికి వెళ్ళి ఇదిగో డబ్బుకు లోబడిన వాడు ఒక పక్షాన్నే ఉంటాడు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడు. దేవుని మహాజ్ఞానాన్ని సమాజానికి తెలియజేసి ఇదిగో దేవుని వైపుకు మరల్చడానికి బదులు ఏదో ప్రలోభాలకు లోనైపోయి లోక సంబంధమైన ఇదిగో ఈ ధనం మీద, ఈ ఆస్తుల మీద ఈ మమకారాన్ని పెంచుకొని ఈరోజు అనేక మంది అబద్ధికులుగా మారిపోయారు. అబద్ధాన్ని చెప్పేవారుగా మిగిలిపోయారు. లేకపోతే ఈ అబద్ధ బోధ ఎందుకు వచ్చింది చెప్పండి?
66 పుస్తకాలలో ఉంటున్న మహాజ్ఞానాన్ని కాదని ఈరోజు అనేక మంది ఈరోజు సత్యానికి విరోధమైన బోధ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? క్రీస్తు రాయబారులుగా బయలుదేరారు, దుష్టుడైన దూతగా మారిపోయి కీడునకు లోబడ్డారు గనక ఏదో ఆశ చూడగానే మనసు మారిపోయింది. ఆ తర్వాత మనిషే మారిపోతాడు. అలాంటి వారు లేరనుకుంటున్నారా? ఉన్నవారే ఎక్కువ మంది. ఇది నా మాట కాదు, బైబిల్లో దేవుడు రాయించిన మాట. ఒక్కసారి చూడండి, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. క్రీస్తుకు రాయబారులుగా బయలుదేరి దుష్టత్వానికి లొంగిపోయి కీడునకు లొంగిపోయి సాతాను ఏజెంట్లుగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే గూఢాచారులుగా మారిపోయారు. గూఢాచారి పనేంటి? రహస్యాలన్నీ సేకరించుకోవటం గూఢాచారి పని. రాయబారి పనేంటి? ఒక గూఢాచారి వల్ల సమస్య పెద్దదవుతుంది, ఒక రాయబారి వల్ల సమస్య సద్దుమణుగుతుంది. ఒక గూఢాచారి ఏం చేస్తాడు? విషయాలన్నీ సేకరించి సమస్యను పెద్దది చేస్తాడు. ఒక రాయబారి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు వాస్తవాలను చెప్పి మనిషిని దేవుని దగ్గరికి చేర్చవలసిన వారు అబద్ధాన్ని చెప్పి దేవునికి దూరం చేస్తూ సాతానుకు దగ్గర చేస్తున్నారంటే సాతాను ఏజెంట్లే ఎక్కువ మంది కనపడుతున్నారు. అందుకే ఈ అబద్ధం. అందుకే ఇదిగో ఈరోజు సమాజంలో వినపడుతున్న ఈ అబద్ధపు బోధ సత్య విరుద్ధమైన బోధ. అనేకులు అన్నాడు. కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురంటే దుష్టులైన దూతలుగా కీడునకు లోబడ్డారు. ధనం ఉంటే చాలు, ఇంకేమీ లేకపోయినా సమస్య లేదనుకున్నారు. ఎవడ బ్యాప్టిజం తీసుకొని దేవుడి కోసమే బ్రతకాలనుకుంటారండి ప్రతి ఒక్కరు. ఆయన ఎందుకు బ్రతకలేదంటే ఈ మధ్యలో దుష్టులకు లోబడిపోయి ధనాన్ని ప్రేమించి ఇంకా దేనికోసమో ఆశపడి ఈరోజు సాతాను ఏజెంట్లుగా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వీళ్ళు క్రీస్తుకు రాయబారులు అవుతారా? తనకున్నది పెంటతో సమానంగా ఎంచుకొని పౌలు గారు రాయబారు అవుతారు. పరలోకమందు ధనవంతుడుగా ఉండి మన నిమిత్తము దరిద్రుడై భూమి మీదకొచ్చి బ్రతికిన ఒక యేసుక్రీస్తు నమ్మకమైన రాయబారిగా మారుతాడు. ఆయన ఒక నమ్మకమైన రాయబారిగా ఉంటాడు. ఇంకెవరిని చూపెట్టగలం చెప్పండి? యేసుక్రీస్తు తర్వాత పౌలు గారు రాయబారిగా మారితే పౌలు గారు తర్వాత ఎవరు క్రీస్తుకు రాయబారులుగా ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నారు? దండుకునే వాళ్ళే కనపడుతున్నారే తప్ప ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని బోధించాలని పట్టుదల కలిగిన వారెవరున్నారు? ఆదర్శవంతమైన జీవితాన్ని కలిగి సమాజానికి దేవుని మహాజ్ఞానాన్ని అందించాలన్న పౌలు గారి భావాలు ఎవరిలో మనకు కనపడుతున్నాయి చెప్పండి? పౌలు గారు అన్న మాట, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని, నాలా క్రీస్తు రాయబారులుగా ఇదిగో మీరుండాలని మనల్ని కోరుతున్నాడు. అప్పుడప్పుడు అంటే క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అని మీరు వినే ఉంటారు. ఇండియన్ టీంలోనే ఉంటాడు, కానీ ఆడేది ఎవరి కొరకు? ఎవరైతే డబ్బులు ఇస్తాడో వాడి కొరకు ఆడతాడు. ఇక ఆడటం అంటే పనేమి లేదు. ఒక సెంచరీ కొడితే 50,000 ఇస్తారు,
సెంచరీ కొట్టకుండా ఉంటే 50 లక్షలు ఇస్తారు. ఆడితే 50,000, ఆడకపోతే 50 లక్షలు. టీంలో మాత్రం మన టీమే ఉంటాడు, కానీ మన కోసం మాత్రం ఆడడు. ఇప్పుడు అలానే అయిపోయిందండి. ఈరోజు క్రీస్తు రాయబారుల టీం చూస్తుంటే మాత్రం 100,000, 1,000, లక్షలు ఉన్నారు. కానీ దేవుని పని ఎందుకు జరగటం లేదంటే ఈ మహాజ్ఞానాన్ని బోధించటం లేదు. ఎందుకు? క్రీస్తుతో పుకారు, సాతానుతో షికారు. పేరు మాత్రం క్రీస్తుది, పని మాత్రం వాడిది. చూశారా? క్రీస్తుకు రాయబారులుగా ఉన్న వారిని సాతానుడు ఎలా మోసగించి తన ఏజెంట్లుగా మార్చుకున్నాడో. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై దొంగ అపోస్తలును మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. దొంగ అపోస్తలులు అన్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అలా జరుగుతూనే ఉంది అన్నాడు. అలాంటప్పుడు ఎవరండి క్రీస్తుకు రాయబారులు? నమ్మిన వారే నట్టేట ముంచుతున్నప్పుడు నమ్మకంగా ఈరోజు క్రీస్తు కొరకు నిలబడిన వారు ఎవరున్నారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక పౌలు గారు ఆవేదనను గుండెల్లో నిలుపుకున్న వారు ఎవరున్నారు? ఒక యేసుక్రీస్తు నమ్మకాన్ని కలిగిన వారు ఈరోజు ఎవరున్నారు? ఇలాంటి వారు క్రీస్తు కొరకు ఈ తరంలో రాయబారులుగా ఉండగలిగితే మళ్ళీ మొదటి శతాబ్దపు ప్రభంజనం అనేది సమాజంలో మనకు కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు కొరకు రాయబారులుగా ఉండాలంటే ఇదిగో ఇన్ని లక్షణాలు మనలో ఉండాలి. క్రీస్తుని అంగీకరించామంటే సరిపోదు. అంగీకరించిన తర్వాత ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. వీటి కొరకు ఆశపడకూడదు, ఏదో లేదని బాధపడకూడదు. ఈ సత్యాన్ని సమాజానికి తీసుకొని వెళ్ళాలి. ఒక వస్తువుని గురించి ఎంతో గొప్పగా ఈరోజు వాణిజ్య ప్రకటనలో చూపిస్తున్నప్పుడు వస్తువుల కంటే గొప్పది వాక్యము. మనిషి బ్రతకడానికి అవసరమైనది, మనిషికి బ్రతుకునిచ్చేది. ఈ వాక్యాన్ని సమాజానికి తీసుకుని వెళ్ళటానికి ఇదిగో మనం రాయబారులుగా ఉండాలి. వాళ్ళు డబ్బు తీసుకొని నటిస్తున్నారు ప్రకటనలో. వాళ్ళు డబ్బు తీసుకొని నటిస్తున్నారు. డబ్బు తీసుకొని నటించటానికి కాదు ఈ వాక్యాన్ని పట్టింది మనం. అవసరమైతే మనకున్న దాన్ని పెట్టి ఇదిగో జీవిస్తూ 10 మందికి ఆదర్శవంతంగా ఉండి 10 మందిని దేవునిలోనికి తీసుకొని రావటానికి పౌలులా కదిలేవారు ఈరోజు సమాజానికి కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరో ఒకరు ఉన్నారు అనుకోవటం కంటే పౌలు గారిలా మనం ఎందుకు ఉండకూడదని మనం ఆలోచించాలి. నమ్మకమైన రాయబారిగా పౌలు తదనంతరం నువ్వు నిలబడగలవా? క్రీస్తుకు రాయబారినని ధైర్యంగా చెప్పుకొనగలవా? అలా చెప్పుకోవాలంటే ఇదిగో ఒక ఔషధం లాంటి వాడుగా ఉండాలి. ఒక నమ్మకమైన వాడుగా నువ్వు ఉండాలి. ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి తీసుకుని వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళేవాడుగా నువ్వు ఉండాలి. నమ్మకమైన రాయబారి, ఔషధం లాంటి వాడు. నువ్వు ఒక ఔషధం. సమాజానికి నీలో ఉంటున్న మహాజ్ఞానం కావాలి. అది దేవుని మాట. పాడైపోతున్న సమాజం మారాలి అంటే ఈ మాటలే కదా కావలసింది. ఎంతమంది మేధావులు ఈరోజు సమాజానికి హితబోధ చేసినా వాళ్ళ ఆలోచన నుంచి వచ్చే మాటలకు సమాజం మారదు. హితబోధ అంటే దేవుని మహాజ్ఞానమే ఈరోజు సమాజపు హితాన్ని కోరుకునేది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో క్రీస్తుకు రాయబారులుగా ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్న నువ్వు ఆయా ప్రాంతాలలో నిలబడగలిగితే ఇదిగో మొదటి శతాబ్దపు మహాజ్ఞానం మళ్ళీ 21వ శతాబ్దంలో ప్రారంభమైనట్టుగా మళ్ళీ ముందుకు వెళ్ళగలం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నమ్మకమైన క్రీస్తుకు రాయబారులుగా
మనమే నిలబడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు. వింటున్న నువ్వెందుకు క్రీస్తుకు రాయబారిగా నిలబడకూడదు? మనం ఎందుకు ఆయన కొరకు నిలబడకూడదు? వాడుకునే వస్తువుల కొరకు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వాక్యం కొరకు నువ్వు నిలబడగలిగితే, వాక్యం కొరకు నువ్వు త్యాగం చేయగలిగితే, వాక్యాన్ని సమాజానికి అందించగలిగితే ఎంతో మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా మనం లాగగలం. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే పౌలు గారు అన్న మాట నువ్వు కూడా అనగలిగిన వాడుగా ఉండాలి. ఇదిగో మేము క్రీస్తుకు రాయబారి అన్న పదాన్ని ఇదిగో మనం కూడా మాట్లాడుకోగలిగేంత గొప్పవారుగా ఉండాలి. రాయబారులుగా ఆయా ప్రాంతాలలో మనం నిలబడాలి. అందుకే ఈరోజు మన పాఠం అదే, క్రీస్తు రాయబారులు ఎవరు? ఆ రాయబారులుగా నువ్వే మారగలిగితే, ఆ రాయబారిగా నువ్వే ఉండగలిగితే దేవునికి అంతకంటే సంతోషం మరొకటి లేదు. ప్రేమైన దేవుని వారులారా, కాబట్టి ఆలోచించండి. నమ్మకం కలిగిన వారుగా ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి తీసుకుని వెళ్ళేవారుగా, ఒక ప్రొజెక్టర్ ద్వారా ఏంటి, ఒక టీవీ కార్యక్రమం ద్వారా ఏంటి, చెప్పేవారుగా ఏంటి, అనేక రకాలుగా కరపత్రాలేంటి, సీడీలేంటి, సమాజానికి దేవుని మహాజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ తీసుకుని వెళ్ళటానికి మధ్యవర్తిగా నువ్వే ఉండాలి. రాయబారిగా నువ్వే నిలబడాలి. దుష్టుడైన దూతగా ఉండి కీడునకు లోబడకు. ఎన్నో ఆశలున్నా, ఎన్నో అవాంతరాలున్నా ఎదురు ఒడ్డి నిలిచి దేవుడు కొరకు అనేక మందిని నిలబెట్టాలన్న కోరిక మనలో బలంగా ఉండగలిగిన నాడు ఎప్పటికీ సాతాను గూఢాచారులుగా మారం. దేవుడు కొరకు నిలబడాలి. చిన్న చిన్న వాటి కొరకు ఎందుకు ఉండి వెళ్ళిపోయే మనకు ఈ లోకంలో ఉన్న వాటితో పనేంటి అని నువ్వు అనుకోగలిగితే, ఎన్ని కళ్ళ ముందున్నా కాళ్ళ క్రింద త్రొక్కిపట్టి దేవుడి కోసం వెళ్ళగలిగే మంచి మనసు మనకుంటుంది ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటే. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ప్రలోభాలకు లొంగకుండా దేవుని కొరకు నిలబడే వారే దేవుని కొరకు కావాలి. వారిలో మనం అందరం ఉండాలి. అందుకే ఈ సంవత్సరం క్రీస్తుకు నమ్మకమైన రాయబారులుగా దేవుని పనిని కొనసాగించగలిగితే ఎన్నో ప్రాంతాలలోనికి ఈ మహాజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళగలం. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఇదిగో మీ మహాజ్ఞానాన్ని వింటున్నాను ఆయన. నేను చెప్పినట్టుగా, విన్న మీ పిల్లలు విన్నట్టుగా నమ్మకంగా మీ కొరకు కష్టపడగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మీ వాక్యం చెప్పగలిగే అదృష్టాన్ని మాకు అందరికీ ప్రసాదించినందుకు మీకు వందనములు. పౌలు గారు వలె క్రీస్తుకు రాయబారులుగా నిలబెట్టగలిగే భాగ్యాన్ని, ఆలోచన మీ వాక్యం ద్వారా మీ పిల్లలకు కలిగించమని కోరుతున్నాను. ఈ మహాజ్ఞానం కొరకు ఎంతమంది మీ పిల్లలు నిలబడ్డారు, ఆయా ప్రాంతాలలో జరుగుతున్న సేవను జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఈ మహాజ్ఞానాన్ని పరిశోధన ద్వారా వెలికి తీసిన దేశాలు కనుక మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించారు. బైబిల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో పనిచేస్తున్న విద్యార్థి మొదలుకున్న కార్యవర్గం వరకు దీవించమని, మాకు తెలిసి మాకు తెలియకుండా ఈ సత్యాన్ని కష్టపడి ప్రకటిస్తున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాలలో ఉంటున్న సంఘాలు, మరి సంఘ కాపరులు ఇదిగో మీ మహాజ్ఞానాన్ని బోధించడానికి నాయన రాయబారులుగా నిలబెట్టమని కోరుతూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.